గానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకోవాలి. అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. స్పూన్ కూడా వాడొచ్చండి, కానీ స్పూన్ వల్ల ముక్క అనేది చితరవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈలోగా 4 టమాటాలు తీసుకొని వాటిని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ టమాటా ప్యూరీని ముక్కల్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అట్లా మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత చింతపండు పిండిన వాటర్ని 1/2 లీటర్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. మీకు పులుసు అనేది ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని ముక్క అనేది పులుసులో మునిగేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మరో 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండండి. 10 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ధనియాల పొడిలో ఏ స్పైసెస్ లేవండి.